వాక్యం నన్ను అన్నారనే కదా ఉద్దేశం. అయ్యో, అంత మాట అన్నారా నిన్ను? అయినా కొన్ని మాటలు వినాలి, కొన్ని మాటలు వదిలేయాలి. సర్లే ఉజ్వల, ఇంకేంటి సంగతులు? వచ్చే వారం చర్చికి వెళ్దామా? నేను రాను ఉజ్వల చర్చికి. అబ్బారా, నువ్వు రాకపోతే నాకు చర్చిలో కూర్చోబుద్దే అవ్వట్లేదు, వాక్యం అయితే వినబుద్దే అవ్వట్లేదు. సర్లే కానీ మన అక్క వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉందంట, ఎప్పుడో నీకు తెలుసా? తెలీదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కొని వద్దాం. సరే. వందనాలు అక్క. వందనాలు అక్క. మీ ఇంట్లో ప్రేయర్ అని చెప్పారు కదా, ఎప్పుడో తెలుసుకుందామని వచ్చాము. ఎప్పుడు ప్రేయరు? ఏమైందక్క అట్లా అంటున్నావు? ఎందుకు? ఏ వాక్యం అక్క? అయితే రూతు గురించి చెప్పినప్పుడు నువ్వు ఓర్పా గురించి ఆలోచించవచ్చు కదక్క. మేము మాత్రం ప్రేమిస్తున్నామా అంటే మా దగ్గర ఉన్న అత్తగారుని? వెళ్దామక్క. వందనాలక్క. మీకు ఆరోగ్యం బాగాలేదు అని చూద్దామని వచ్చామక్క. ఏమైందక్క? ఏమైందని అంత నెమ్మదిగా అడుగుతున్నావేంటక్క? మొన్న అయ్యగారు సెంటర్లో మీటింగ్ పెట్టారు, మీరు వచ్చారా? వచ్చామక్క. ఏ వాక్యం చెప్పారో గుర్తుందా? గుర్తులేదక్క. ఎందుకు గుర్తుంటదమ్మా? మీరు అదిగో అక్కడ లాస్ట్ సీట్లో కూర్చున్నారు, నేను వచ్చి ఫస్ట్ లైన్లోనే ఫస్ట్ సీట్లోనే సచ్చాను కదా. నాకు బాగా వినబడింది, బాగా గుర్తుంది. ఏ వాక్యం అక్క? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లును ఊడబీకునంటమ్మా. ఎంతో కొంత మీ అందరికి తెలిసిన విషయమే కదమ్మా. నేను ఇల్లు కడుతున్నట్టు పునాదుల్లోనే ఆగిపోయిందమ్మా నా ఇల్లు. పై కప్పుల దాకా కట్టించలేకపోయాను కదా. అందుకే అయ్యగారు వాక్యం ద్వారా నాకు మూర్ఖురాలా అని అన్నారు. అయ్యా, మూర్ఖురాలా అన్నారక్క నిన్ను? అవునమ్మా, సెంటర్లో పెట్టి మరి అన్నారు. మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, కూర్చోండి. అమ్మాయి, ఆంటీ వాళ్ళందరికీ టీ తీసుకురా. గ్యాస్ అయిపోయింది మమ్మీ. అరే, గ్యాస్ అయిపోయిందంటమ్మా. ఏం కాదు కానక్క, నీకు ఆరోగ్యం కూర్చొని బాగాలేదు కానీ అలా చల్లగాలికి తిరిగేసి వద్దాం. ఏం చల్లగాలి అమ్మమ్మ? చల్లగాలి తిరిగితే మూర్ఛ రోగం వస్తుందంట. వద్దులే కానీ పక్క వీధిలో రాణి వాళ్ళ ఇంటికి వెళ్దాం, పదండి. వెళ్దామా అక్క? వందనాలక్క. వందనాలక్క. ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. పక్క వీధి చర్చికి వెళ్తున్నానక్క. మన చర్చి ఉంది కదా, పక్క వీధి చర్చికి ఎందుకు? మన పాస్టర్ గారు వాక్యం ఏమని చెప్పారంటే, వివేకం లేని స్త్రీని పంది ముక్కుల బంగారం వంటి కలకం దాని అని వాక్యం చెప్పారమ్మా. అంటే నేను వివేకం లేని స్త్రీనే కదా, నా గురించే కదా వాక్యం చెప్పింది. అవునక్క. అవునక్క. ఈరోజు నన్ను అన్నారమ్మా, రేపు మిమ్మల్ని అంటారమ్మా, తర్వాత అందరిని అంటారమ్మా. పక్క వీధి చర్చికి వెళ్దాం, వస్తారా? వస్తామక్క. పదండి. వందనాలక్క. ఏంటి అంత కోపంగా ఉన్నారు? కోపం కాకపోతే ఏందమ్మా, పోయిన వారం అయ్యగారు మా ఇంటికి గృహకూడికని వచ్చి ఏం వాక్యం చెప్పారో తెలుసా? అస్తమానం ఎన్ని వాక్యాలు
ఉంటామక్క మేము. ఇంతకీ ఏ వాక్యం చెప్పారు? ఏం వాక్యం చెప్పారంటే గయ్యాలైన భార్య కలిసి ఉండడం కంటే ఏదో మూల కూర్చోవడం మేలన్నారమ్మా నన్ను అయ్యగారు. అమ్మా నిన్ను ఇంక గృహ కూడికోలేనే ఉన్నారు. నన్నైతే అయ్యో సెంటర్లో పెట్టి మీటింగ్ లో ఉన్నారమ్మా. మూర్ఖురాలా మూర్ఖురాలా అని. మూర్ఖురాలా అన్నారక్క నిన్ను. అవునమ్మా మూర్ఖురాలు ఉన్నారు. నన్నైతే అతను ప్రేమించట్లేదన్నారమ్మా. ఆ మాట వినగానే బీపీ షుగర్ వచ్చిందమ్మా నాకైతే. అయ్యో నన్నైతే పరలోక రాజ్యంకి వెళ్ళనని చెప్పారమ్మా. నా గుండెలో రాయి పడ్డంత పని అయిందమ్మా. అరే వేరే చర్చికి వెళ్తున్నావు, వస్తావా అక్క? వస్తానమ్మా. వందనాలమ్మా. 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 అందరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మన చర్చ్ ఉండగా వేరే చర్చికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారమ్మా మీరు అందరూ? ఉందిలే అమ్మా, ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు పెట్టి మరి తిడతారు. కాదమ్మా, మనం అందరం ఒక చర్చికి వెళ్తాం కదా, అయ్యగారు అపార్థం చేసుకోవద్దు కదమ్మా. ఏం తెలుసమ్మా మీకు? ఏం తెలుసు? సెంటర్లో పెట్టి మరి తిడుతున్నారు. ఆ మీటింగ్ అని ఈ మీటింగ్ అని డబ్బులు తీసుకొని మరి తిడుతున్నారు. మేమిచ్చిన డబ్బులతోనే మరి తిట్టించుకున్నట్టుంది. మూర్ఖురాలా మూర్ఖురాలా అని. నన్నైతే అతను ప్రేమించట్లేదని అంటున్నారమ్మా. నేనైతే వివేకం లేని శ్రీ అన్నారమ్మా. ఒక మాట చెప్తాను, వింటారా అమ్మా? వింటామమ్మా. మీకు అందరికీ ఇద్దరిద్దరు బిడ్డలు ఉన్నారు కదమ్మా మీకు. అవునమ్మా. అందులో ఒకరు లోకంలో ఉండి ఇంకొకరు దేవునితో ఉంటే మీకు ఎలా ఉంటుందమ్మా? సంతోషంగా ఉంటారా మీరు? లేదమ్మా, లోకంలో పెరిగే బిడ్డని చూస్తే బాధ కలుగుతుంది. దేవునిలో ఎదిగే బిడ్డని చూస్తే సంతోషం వేస్తుంది కదమ్మా. అలాగే మన అయ్యగారు కూడా మనం అందరం ఒక సంఘంలో ఉన్నామంటే అందరం ఎంతో నెమ్మది కలిగి ఉండాలని మన అయ్యగారు మనకు వాక్యం ద్వారా బోధిస్తారమ్మా. అయ్యగారు చెప్పిన దాన్ని అపార్థం చేసుకోవద్దమ్మా. మనం అందరం ఒక కుటుంబంగా కలిసి ఉండాలమ్మా. ఎంతైనా మన అయ్యగారు కదమ్మా వారు. మన గురించి, మన బాగోగుల గురించి, మన కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని మన గురించి ప్రాధాయపడతారమ్మా. అటువంటి అయ్యగారిని అపార్థం చేసుకుంటారమ్మా? చేసుకోవద్దు కదమ్మా. అలాగే మనకు తల్లిదండ్రులు ఉంటారమ్మా. మనకి ఏదైనా అన్నారనుకోండి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అమ్మ నాన్నని పిలవగలుగుతామా మనము? పిలవలేము కదా. మన అమ్మ నాన్నకు మనకు అధికారం ఉంటుంది, తిట్టే అధికారం ఉంటుంది. మన పిల్లలకి సరిచేసే అధికారం మనకు ఉంటుంది. అలాగే మన అయ్యగారికి కూడా మనకు సరిచేసే అవకాశం ఉంటుంది. మనని వాక్యం ద్వారా బోధిస్తారు వాళ్ళు మనల్ని. మనము వారిని వాక్యానుసారంగా తీసుకోవాలి కానీ లోకానుసారంగా తీసుకోవద్దమ్మా. అయ్యగారు చాలా మంచివారు. మన గురించి, మన కుటుంబాల గురించి రేయింబోళ్ళు ప్రార్థనతో, భారమైన ప్రార్థనగా చేస్తారమ్మా. అయ్యగారిని అపార్థం చేసుకోవద్దమ్మా. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి కదమ్మా. అయ్యగారు ఎట్లాంటి వారు, మన గురించి ఎంత ప్రాధాయపడతారు, మన సంఘాన్ని అభివృద్ధి చేయడానికి వారు ఎంతో తాపత్రయపడతారు. ఎన్నో ఆత్మలు నడిపించడానికి అయినా సంఘంలో నిలబడతారు. అట్టి వారిని మనం తప్పుగా ఎలా అర్థం చేసుకుంటామమ్మా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి కదమ్మా. మీరందరూ తప్పు నిర్ణయం చేసుకోవద్దు కదమ్మా. అయ్యగారు మనకు దేవుని దారిలో నడిపించడానికి ప్రయత్నిస్తారమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాక్యంతో సరిదిద్దుతారమ్మా. అంతేకాని అయ్యగారిని అపార్థం చేసుకోవద్దమ్మా. ఒక్కసారి ఆలోచించండి అమ్మా మీరందరూ. ఈ లోక ధనం గురించి ఆలోచించాను కానీ అయ్యగారు పరలోక రాజ్యం గురించి చెప్పారని ఆలోచించలేదమ్మా. నాదే తప్పు అమ్మా, నాదే తప్పమ్మా. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇల్లుని ఊడబెరుకునని పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడితే నేను అందులో ఉన్న మర్మాన్ని గమనించలేకపోయాను. రూతు స్టోరీ చెప్తే నేను అయ్యా అతను ప్రేమించాలనే విషయం తెలుసుకోలేక అయ్యను అపార్థం చేసుకున్నాను. అయ్యా క్షమించండి అయ్యా. గయ్యాలి అంటే నా నోరుని అదుపులో పెట్టుకొని చెప్పారని అర్థం చేసుకోలేకపోయాను నేను. అందరి తప్పు తెలుసుకున్నాం కదా. చర్చి పెళ్లి పశ్చాత్తాపనతో ప్రార్థన చేసుకొని అయ్యగారిని క్షమాపణ అడుగుదాం. అందరం రండి కదండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కరుణమయుడా, వందనాలయ్యా.
ఇదిగో నాయన సన్నిధిని మమ్మల్ని నడిపించారు దేవా, నీకు స్తుతులు స్తోత్రం నాయన. అవును తండ్రి, మా సంఘ బిడ్డలందరూ నాయన అయ్యగారు చెప్పిన వాక్యాన్ని నాయన గద్దింపునైనా వారు సరిగా అర్థం చేసుకోలేకనైనా వాక్యానుసారంగా కాకుండా నాయన లోకానుసారంగా తీసుకుంటున్నారు తండ్రి. వారిని క్షమించండి దేవా, నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం తండ్రి. తిరిగి నాయన వారు మారు మనుషు రక్షణలోకి వచ్చుటకు మీరు సహాయము దయచేయండి నాయన, నీకు స్తోత్రం అయ్యా. అవును తండ్రి, వారు పశ్చాత్తాపడినైనా నీ సన్నిధికి వచ్చేసి కృపను వారికి దయచేసి ఉన్నారు తండ్రి. అందరిని బట్టి నైనా మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. అవును తండ్రి, మీరు ప్రేమమయుడో రాజా, వారిని కరుణించండి, కృప చూపించండి తండ్రి. వారందరి కుటుంబాలతో కలిసి నైనా నీ సన్నిధిలోనైనా పశ్చాత్తాపంతో సమాధానంతో ఉండటకు మీరు సహాయము దయచేయండి నైనా, మీకు స్తోత్రం అయ్యా. అవును తండ్రి, వారు చేసే ప్రతి పనిలోనైనా మీరు తోడు నడగండి, నడిపించండి దేవా, నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, వారందరూ నాయన మంచి వాక్యాన్ని నాయన మంచిగా అర్థం చేసుకుని నాయన ఈ లోకానుసారంగా కాకుండా నాయన నీ వాక్యానుసారంగా జీవించే జీవితాలకు నైనా వారికి మంచి జ్ఞానము దయచేయండి నాయన, మీకు స్తోత్రం అయ్యా. మా సంఘ బిడ్డలందరినీ నాయన వారికి మంచి వివేకం గల స్త్రీలుగా మీరు మార్చండి దేవా, నీకు స్తోత్రం తండ్రి. చురుకైన జ్ఞానం కలిగి ఉండటకు మీరు సహాయము దయచేయండి నాయన, మీకు స్తోత్రం నాయన. మీరే వారు ఎందుకు నడిపిస్తారని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్.